తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన హై సెక్యూరిటీ వెహికల్ నగరానికి చేరుకుంది. చండీగఢ్ లో ఈ వాహనం తయారైంది. దీనిలోనే కేసీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్లనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లను అడుగుదాం. రమేష్, ఈ వాహనం స్పెషాలిటీ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం హై సెక్యూరిటీ వెహికల్ ఒకదాన్ని ఇంటెలిజెన్స్ విభాగం తయారు చేసింది. దీన్ని ఆర్టీసీ కొనుగోలు చేసి ఇంటెలిజెన్స్ విభాగం అప్పగించగా ఇది చండీగఢ్ లోని ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దీన్ని దాదాపు 3 నెలల పాటు అధికారులు తయారు చేయించారు. పూర్తిగా ఇంటెలిజెన్స్ అధికారుల పర్యవేక్షణలో బస్సులు పూర్తిగా తయారు చేయించారు. దీంట్లో అధునాతన అంగులతో పాటు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయిన దీంట్లో ఎక్కడి నుంచి అయినా ఎంత దూరం ప్రయాణించినా ఎలాంటి అలసట లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకమైన సస్పెన్స్ కావచ్చు, లోపల ఒకవేళ అత్యవసరమైన వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా టెలికాన్ఫరెన్స్ కావచ్చు, లేకుంటే చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా ఇందులో అలాంటి ఏర్పాట్లు అన్ని కూడా అధునాతమైన ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా మరొకటి అంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకునే అవకాశానికి అందుకు బెడ్ ను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది హై సెక్యూరిటీ వెహికల్, అంతేగా ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. ఈ వెహికల్ కోసం పూర్తిగా 5 కోట్ల రూపాయలని ఇటు ప్రభుత్వం ఖర్చు చేసింది. దీంట్లో చండీగఢ్ లోని ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 3 నెలల పాటు దీన్ని తయారు చేయించారు. అయితే హై సెక్యూరిటీ వెహికల్ అనే దీన్ని ఇవాళ ఉదయం సమయంలో హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. అత్యంత కట్టుదిట్టిన భద్రతా ఏర్పాట్ల మధ్య దీన్ని హైదరాబాద్ కు తీసుకొని వచ్చారు. అయితే కేసీఆర్ జిల్లా పర్యటనకు వెళ్తే ఇదే బస్సులోనే వెళ్ళబోతున్నారు. అందుకోసం దీనికి సంబంధించి హై సెక్యూరిటీ కావచ్చు, దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను కూడా అధికారులు కూడా ఇంకా బయట పెట్టదలుచుకోలేదు. రమేష్, అయితే ఎప్పటి నుంచి కేసీఆర్ దీన్ని వాడబోతున్నారు? ఈ వెహికల్ లో సీఎం ఫస్ట్ టూర్ ఎక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. రోజా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం మనకు లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి కేసీఆర్ దీని తర్వాత చూసిన తర్వాత పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులు కనుక ఉంటుంది. ఇక్కడే ఉన్న జీడిమెట్లో ఉన్న మరొక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దానికి అనుబంధంగా ఏదైతే చండీగఢ్ లో ఈ ఫ్యాక్టరీ బస్సు తయారు చేశారో దానికి అనుబంధంగా ఇక్కడ జీడిమెట్లో కూడా దానికి సంబంధించి అనుబంధంగా ఒక ఫ్యాక్టరీ ఉంది. దాంట్లో చిన్న మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి జిల్లా పర్యటన కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సీట్ల పర్యటన కావచ్చు, ఎక్కడైనా ఆకస్మిక పర్యటన కావచ్చు, ఇలాంటి పర్యటనలు ఎక్కడ చేసినా కూడా ఇదే బస్సులోనే సీఎం కేసీఆర్ వెళ్ళబోతున్నారు. రైట్ రమేష్.